చేసి చంపిన ఘటనలో ప్రభుత్వాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని డాక్టర్ మనీషా తెలిపారు. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా ఎలాంటి న్యాయం జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఆసుపత్రిలో ఘటన జరిగిన స్థలంలో ఆధారాలు తుడిచిపెట్టేలా ఆసుపత్రిని ధ్వంసం చేయడం సామాన్యుల వల్ల కాదని, దీని వెనకాల పెద్దల హస్తం ఉందని జూనియర్ డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. అమ్మాయి విషయంలో ఫస్ట్ అది న్యాయం జరగాలి. ఇప్పటికే వారం రోజులైంది, అయినా కానీ ఏ రకంగా కూడా న్యాయం బయటికి రాలేదు. ఎవరు ఏమి చేయట్లేదు. ఆఖరికి హైకోర్టు సిబిఐని పెట్టి సిబిఐ వాళ్ళే దీనికి న్యాయం తెస్తారు అని చెప్పిన తర్వాత ఆగస్టు 15వ తారీఖున మధ్యరాత్రి ఎవ్వరు లేనప్పుడు చాలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ ధర్నా చేస్తూ కూర్చొని ఎవరికి ఇబ్బంది కాకుండా కూర్చున్న డాక్టర్ల మీదకి, అలాగే మీడియా వాళ్ళ మీదకి, పోలీసు వాళ్ళ మీదకి 3000 మంది గూండాలు హఠాత్తుగా ఎవరికి కనిపించకుండా సడన్ గా వచ్చి వాళ్ళని కొట్టి తరిమి అసలు ఎంత భయంకరంగా చేశారంటే వాళ్ళందరూ పారిపోయి దాచుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే హాస్పిటల్ లోపలికి వెళ్ళి దాచుకొని ఆ హాస్పిటల్ లోపలికి గుండాలందరూ వెళ్ళి దాన్ని ధ్వంసం చేసి ఎక్కడైతే ఇదంతా అయ్యిందో, ఈ క్రైమ్ సీన్ అంతా అయ్యిందో దాన్ని కూడా మొత్తానికే ధ్వంసం చేసి ఇప్పుడు ఏ రకంగా కూడా ఎవిడెన్స్ లేకుండా చేశారు. ఇది ఎవరి వల్ల సాధ్యం? మామూలు జనాల వల్ల సాధ్యమా? ఎవరో పెద్దవాళ్ళు దీని వెనకాల ఉన్నారు, వాళ్ళు ఎవరో సహకరిస్తున్నారు. అది ఎవరో మాకు సంబంధం లేదు. ఎవరైనా కానీ దిగి రావాల్సిందే. నేషనల్ వైడ్ గా అందరూ దీనికి స్పందించాల్సిందే. ఆల్రెడీ నేషనల్ వైడ్ గా ప్రతి ఒక్క చోట, హైదరాబాద్ లో, కోల్కతా, ఢిల్లీ, ముంబై అన్ని చోట్లలో ఇలాంటి నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మేము ఏది ధ్వంసం చేయలేదు, ఎవరికి నష్టం